భారతదేశానికి వ్యతిరేకంగా లేదంటే గనక మోడీ సర్కార్ని దించడానికి కుట్రలు చేస్తూ కొన్ని మీడియా సెక్షన్స్ వ్యవహారాలు నడుపుతుండడం, దానికి విదేశీ ఫండింగ్ వస్తుందన్నటువంటి అంశాల్లో మొన్న ఈ మధ్యన ఆల్ట్ న్యూస్ మీద కేసులు ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇక్కడే కాదు, అనేక అంశాలు. తాజాగా $69,159 ఒక్కొక్కరికి 52 లక్షల రూపాయలు ఇప్పుడు 2020-21లో నితిన్ సేది, అట్లాగే కుమార్ సంభవ్, శ్రీవత్స ఇద్దరికి కూడా ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుంచి పడ్డాయి. ఈ ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనేది అమెరికా బేస్డ్ ఎన్జిఓ. వీళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు పడ్డాయి. వీళ్ళు దాన్ని FCRA నిబంధనలకు విరుద్ధంగా వాడేసుకుంటంతో బయటకు వచ్చింది. ఇప్పుడు ఎట్లొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి డబ్బులు అంటే ఇట్లాగా న్యూస్ని అమ్ముకున్నందుకు అన్నట్టు విషయం తేలింది.